రఫేల్ ఫైటర్ జెట్స్ 114 ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసేటువంటి డీల్ భారతదేశానికి ఫ్రాన్స్ కి మధ్య జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని స్టాండ్ బై లో పెట్టినట్టుగా మనకు కనపడుతోంది సార్. నిజానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో అందులో కీలకమైనటువంటి టెక్నాలజీని ఇచ్చే విషయంలో ఫ్రాన్స్ డసాల్ట్ ఏవియేషన్ అంగీకరించట్లేదు. అందుకోసమే దాన్ని మనము ఆపే అవకాశాలు ఉన్నాయన్న చర్చ వస్తుంది. సో రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు ఒప్పందం ఆగే అవకాశాలు కనబడుతున్నాయా? వివరాలు చెప్తారా? అంటే మనకు 114 రఫైల్స్ కొనుక్కుంటామని చెప్పేసి మనము టెక్నికల్ డిస్కషన్స్ అయిపోయినాయి. కమర్షియల్ నెగోషియేషన్స్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ కమర్షియల్ నెగోషియేషన్స్ లో కూడా మోర్ ఆర్ లెస్ టర్మ్స్ అన్ని ఒప్పేసుకున్నారు. ఒక కీలకమైన అంశంలో ఈరోజు విభేదాలు ఉన్నాయి. మనం ఏం అడుగుతున్నామంటే కనుక వాళ్ళ సోర్స్ కోడ్ ఇవ్వమని అడుగుతున్నాం. సోర్స్ కోడ్ ఎందుకు మనకు కీలకం అంటే ప్రతిసారి కొత్త అస్త్రం దాంట్లో ఏదైనా ఇంటిగ్రేట్ చేయాలన్నా, కొత్త టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయాలన్నా ప్రతిసారి మనం డసాల్ట్ ఏవియేషన్ దగ్గరికి వెళ్ళాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు మనం వాళ్ళకు అంత సమయం ఉండదు. మనం ప్రతిసారి వాళ్ళ దగ్గర వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. రెండు, కొన్ని అంశాల్లో మనం వాళ్ళ మీద అంత డిపెండెన్సీ మనకు అక్కర్లేదు. కాబట్టి మన కొంత ఇండిపెండెన్స్ కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి చూస్తున్నాం. F-16 నట్టు, స్క్రూ, బోల్ట్ సహా అమెరికన్ ఇంజనీర్సే చేస్తారు. పాకిస్తాన్ లో ఎవరు కూడా ముట్టడానికి వీల్లేదు దాన్ని. కాబట్టి అటువంటి పరిస్థితులు మనకు రాకూడదు. మనకు కొంత స్వతంత్రత ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి అన్న దిశగా మనం ఈ యొక్క డిమాండ్ పెట్టాం. వాళ్ళకి సోర్స్ కోడ్ మనకి ఇవ్వమని చెప్పాం. ఆపరేషన్ సింధూర్ లో మనకు సోర్స్ కోడ్ ఇవ్వనందుకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ దగ్గర కావచ్చు, లేదా మనకు ఇతరత్ర మనకు కొన్ని అస్త్రా MK1 ఇంటిగ్రేషన్ అప్పుడు కావచ్చు, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మొదటి రోజు ఇబ్బందులు వచ్చాయి. రెండో రోజు నుంచి మనం ప్యాకేజ్ షిఫ్ట్ చేసుకున్నాం. సుఖాయిల్ని వాడాము, తేజస్ను వాడాము, రఫైల్ని వేరే వాటికి వాడుకున్నాము. కాబట్టి అది అడ్జస్ట్ చేసుకున్నాం. కానీ లాంగ్ టర్మ్ దీర్ఘకాలీనంగా 140-150 ఎయిర్ క్రాఫ్ట్ మన దేశంలో రఫైల్ ఉన్నాయంటే దాని ప్రతిసారి మనం కొత్త టెక్నాలజీ యాడ్ చేసినప్పుడంతా మళ్ళీ డసాల్ట్ దగ్గర వెళ్తూ ఉండడం అన్నది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఏమన్నారంటే ఇది మా ప్రొప్రైటరీ టెక్నాలజీ, మేము ఇవ్వము అన్నారు. రెండు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక మా టెక్నాలజీ మీరు కనుక రష్యాకు సంబంధించిన అస్త్రాలు దీంట్లో ఇంటిగ్రేట్ చేశారంటే మా టెక్నాలజీ అంతా రష్యా తీసేసుకుంటుంది, లీక్ అవుతుంది, కాబట్టి మేము దానికి ఒప్పుకోము అని అన్నారు. చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆ అంశంలో ఒక విధమైనటువంటి ఒక రోడ్ బ్లాక్ మనకు కనిపిస్తోంది. మనం కూడా 2 మెట్లు తగ్గి వచ్చాము. సరే, సోర్స్ కోడ్ ఇవ్వకండి, సోర్స్ కోడ్ మీ ప్రొప్రైటరీ కన్సర్న్ అని మాకు తెలుసు, కానీ మాకు కీలకంగా మాకు ICD అన్నది ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్, అది ఇవ్వండి మాకు అని అంటున్నాం. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? వాళ్ళ ఆ ఇంజన్, తర్వాత ఆ సాఫ్ట్వేర్, రఫైల్లో ఉన్న సాఫ్ట్వేర్ తోటి వేరే ఏదైనా ఇంటగ్రేట్ చేస్తున్నప్పుడు దాని ఇంటర్ఫేసింగ్, ఈ రెండు మాట్లాడుకునేటువంటి డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది. ఆ ఒక్కటి ఇవ్వండి మాకు చాలు, మిగతా సోర్స్ కోడ్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇదొకటి ఇవ్వండి మాకు అని అంటున్నాం. ఎందుకంటే మనం ఎయిర్ అసెట్స్ ని చాలా అద్భుతంగా పెంచుకుంటూ వెళ్తున్నాం. ఒకటి, ఆల్రెడీ అస్త్రా MK1 మనకు ఇది డిప్లాయ్ అయిపోయింది. అస్త్రా MK2 టెస్టింగ్ అయిపోయింది, ప్రొడక్షన్ క్లియరెన్స్ వచ్చేసింది. అస్త్రా MK3 టెస్టింగ్ ఫేజ్ లో ఉంది. బహుశా సంవత్సరంన్నర లోపు దాన్ని కూడా ఇండక్ట్ చేయబోతున్నాం. రమారమి 300 కిలోమీటర్ల దాకా ఈరోజు అస్త్రా MK2 కొట్టగలదు. అస్త్రా MK3 వచ్చిందంటే అది ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు. బహుశా 500-600 కిలోమీటర్ల దాకా కొట్టేటువంటి కెపాసిటీ మనం పెట్టుకుంటున్నాము. ప్రతిసారి డసాల్ట్ దగ్గరికి వెళ్ళలేం కదా. అలాగే బ్రహ్మోస్ లో ఎన్నో వర్షన్స్ వస్తుంది. బ్రహ్మోస్ లో మనకు NG న్యూ జనరేషన్ వర్షన్ వస్తుంది, ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ వస్తుంది. దాంట్లో దాని వాల్యూమ్ తగ్గిస్తున్నాము, దాని స్పీడ్ పెంచుతున్నాము, దాంట్లో ప్రోటోకాల్స్ అన్ని చేంజ్ చేస్తున్నాము. ప్రతిసారి మనం డసాల్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటగ్రేషన్ అడగలేం కదా. కాబట్టి మనకి ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్ అది ఇవ్వండి మాకు. అది ఇవ్వకపోతే మాత్రం మాకు రెడ్ లైన్, మేము ఈ 114 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనడం ఆపేస్తాము, ఆర్డర్ ఇవ్వము అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. మినిమం అడుగుతున్నాం, మేము ఇది ఇచ్చేరాలి మీరు అని చెప్తున్నాం. ఒకవేళ డసాల్ట్ కనుక మేము ఇవ్వము అంటే కనుక దానికి సిద్ధంగా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం మనం. ఈరోజు తేజస్ ప్రాజెక్ట్ ని ముందు ఇంకా చాలా త్వరితగతిని తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తాం మనము. బహుశా ఇంకా ఈరోజు బెంగళూరును, తర్వాత మనకు నాసిక్ లో 2 లైన్స్ ఉన్నాయి. బహుశా ఇంకేదైనా దేశంలో 1 or 2 మోర్ ప్రొడక్షన్ లైన్స్ మనం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి.
అది ఒక 3-4 సంవత్సరాల్లో అది ప్రొడక్షన్ లైన్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని త్వరితగతిని తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తాం. అలాగే ఆమ్కాని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మన దేశంలో ఉన్నటువంటి ఈ తేజస్ MK2 కావచ్చు, ఆమ్కా కావచ్చు, వీటి మీద ఫోకస్ ఒక ఎత్తైతే ఇంటరిమ్ ఈ కొంతకాలం వరకు మనకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి Su-57 5th జనరేషన్ ఫైటర్ జెట్ రష్యా నుంచి కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. రష్యా మనకు ఏం చేసిందంటే డసాల్ట్ కి ప్రత్యామ్నాయంగా మనకు Su-57 ఆఫర్ ఇస్తూ సోర్స్ కూడా ఇస్తాం, మీరే తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. ఒకటే ఇబ్బంది దాంట్లో ఏంటంటే కనుక గతంలో మనకు వాళ్ళు సోర్స్ కోడ్ ఇవ్వలేదు. గతంలో ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ రష్యా కూడా మనకు సోర్స్ కోడ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తామంటున్నారు. కానీ Su-57 డసాల్ట్ తో కంపేర్ చేస్తేనో లేకపోతే అఫ్ కోర్స్ డసాల్ట్ కంటే నెక్స్ట్ జనరేషన్ అది, బట్ ఇతరత్ర వెస్టర్న్ ప్లాట్ఫామ్ కంపేర్ చేసి చూస్తే ఇంత స్టెల్త్ లేదు దానికి. Su-57 కి కొంత కాంప్రమైజ్ అయినటువంటి ప్లాట్ఫామ్ అది. ఇప్పుడు డసాల్ట్ రఫైల్ మనం కొనకపోతే అప్పుడు Su-57 మనం కొనుక్కుంటాం. కాబట్టి Su-57 తేజస్ తోటి మనం మన అవసరాలు తీర్చుకుంటాము, ఇంకా రఫైల్ మర్చిపోతాం. ఈ వార్నింగ్ మనం ఫ్రాన్స్కి ఇచ్చాం. ఇప్పుడు బాల్ ఇస్ ఇన్ ఫ్రాన్సిస్ కోర్ట్. మరి ఫ్రాన్స్ ఏం నిర్ణయిస్తుందో చూడాలి. మరి వాళ్ళ మీద అమెరికా ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తుందో, లేదా వాళ్ళే ఇంటర్నల్ గా మనం ఈ రిస్క్ తీసుకోలేము, ఈ ICD డాక్యుమెంట్ ఇచ్చామంటే భారతదేశానికి రఫైల్లో ఉన్నటువంటి టెక్నాలజీ రష్యా ఏదో విధంగా తీసేసుకోవచ్చు అన్నటువంటి భయం ఉంటే కనుక వాళ్ళు రిఫ్యూజ్ చేయొచ్చు. అంటే ఈ 114 ఎయిర్క్రాఫ్ట్ మేము మీకు ఇవ్వకపోయినా మాకు ఈరోజు చాలా పెద్ద ఆర్డర్ బుక్కే ఉంది, కానీ మేము ఈ రిస్క్ తీసుకోము రష్యా తోటి అన్న డెసిషన్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. మనకు తెలియదు ఏమవుతుందో. చాలా క్రూషియల్ జంక్చర్లో ఈరోజు ఆ చర్చలు అన్నవి, ఆ నెగోసియేషన్స్ అనేవి చాలా క్రిటికల్ ఫేజ్కి వచ్చాయి. బహుశా త్వరలోనే మనకు తెలుస్తుంది. మరి ఫ్రాన్స్ ICD ఇవ్వడానికి సిద్ధపడుతుందా లేదా దాన్ని ససేమిరా అంటే భారతదేశం ఇంకా ఫైనల్ ఏ నిర్ణయం చేస్తుందో మనం చూడాలి. ఈరోజు మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ కొరత చాలా తీవ్రంగా ఉంది. 28-29 స్క్వాడ్రన్లు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ 42, అది కూడా ఎప్పుడో 30-40 సంవత్సరాల ముందర అప్రూవ్ చేసినటువంటి 42 స్క్వాడ్రన్స్. మనకి ఇప్పుడు కనీసం అంటే 50 స్క్వాడ్రన్స్ కావాలి. దాంట్లో మ్యాండ్ అన్మ్యాండ్ టీమింగ్ టెక్నాలజీస్ అన్ని కూడా మనం చాలా డెవలప్ చేస్తున్నాం. మరి ప్రతి దానికి మనం అక్కడికి డసాల్ట్కి వెళ్ళాలంటే కుదిరేటువంటి పని కాదు. కాబట్టి చూద్దాం. మరి ఇది లాస్ట్ ఆప్షన్ ఫ్రాన్స్ కి. వాళ్ళు కనుక కొంత దిగి వస్తే సరే, లేదంటే కనుక మనకు కొంత దెబ్బలు తగులుతాయి. బహుశా ఒక 10-15 సంవత్సరాలు మన ఏవియేషన్, మన ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ కి కొంత దెబ్బ ఉంటుంది. మన కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ రావు. ఎందుకంటే ఇవి ఒక రోజు తయారు చేసేటువంటి కావు. ఇది కనీసం అంటే 10-15 సంవత్సరాలు పడుతుంది ఫ్లీట్ని తయారు చేసుకోవడానికి. కాబట్టి అంతలోపు మరి ఎటువంటి ప్రత్యామ్నాయాలు చూస్తామో ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజెస్ మనకు. మనం కూడా రెడ్ లైన్ డ్రా చేసాము. సో లెట్స్ వాచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.